గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశానికి చేసినటువంటి ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ముందుగా సభాధ్యక్షులు ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా చేస్తుంది. స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు కళ్ళ ముందు ప్రపంచమే కనువిందు చేస్తుంది. వెంకటపేటలో ఫస్ట్ ప్రైజ్ టీ సహస్ర ప్రెసిడెన్సీ హై స్కూల్. టీ సహస్ర ప్రెసిడెన్సీ హై స్కూల్ అండి. వారి కూడా మెమోటో మరియు తొందర రావాలి. అందరికీ ప్రైజులు ప్రశంసా పత్రాలు రావాలి తొందర. సెకండ్ ప్రైజ్ ఆర్ అఖిల హ్యాపీ మిడిల్. అదేవిధంగా ప్రభుత్వ పిల్లలు 9th క్లాస్ ప్రభుత్వ పాఠశాల ఉంది. ఎస్ఓఈ అనంతరం శ్రీనివాస రామానుజన్ స్కూల్. హ్యాపీ మిడిల్ స్కూల్ ఇది కూడా సెకండ్ ప్రైజ్ గానే ప్రకటించడం జరిగింది. ముఖ్య పోటీలో మొదటి బహుమతి స్కూల్. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి బహుశా చాలా మంది యూతే ఉన్నారు. ఏదైతే మరి ఎడ్యుకేషన్ చేస్తూ గ్రంథాలయాల పట్ల ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. వచ్చిన పిల్లలందరికీ కూడా అభినందన తెలుపుతూ చాలా సంతోషం. ఈరోజు గ్రంథాలయ 58వ వార్షికోత్సవం మరి ఇక్కడ జిల్లా లైబ్రరీలో ఇక్కడ చేసుకోవడం చాలా సంతోషం. మరి ఈరోజు గత వారం నుంచి కూడా వరుస కార్యక్రమాలు చైర్మన్ అభయ్ సిస్టి గారు చేస్తున్నారు. మరి ఇది ఇప్పుడే చెప్తా ఉన్నాం. ఇవన్నీ చూస్తా ఉంటే గత వారం నుంచి కూడా వివిధ యాక్టివిటీస్ చూస్తుంటే అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేసిండ్రు. ఒకరోజు జాతీయ పతాకావిష్కరణ, గ్రంథాలయ వారోత్సవ, పుస్తక ప్రదర్శన, కవి సమ్మేళనము, వ్యక్తిత్వ పోటీలు, వ్యాసరచన, క్విజ్, ఇట్లాంటి అన్ని డాన్సులు, ముగ్గురు పోటీలు అంటే ఇట్లాంటివన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ బహుశా ఎప్పుడు కూడా ఈ మధ్య కాలంలో గ్రంథాలయ వార్షికోత్సవాలు ఈ విధంగా ఈ స్థాయిలో చేసింది ఎవరు లేరని చెప్పి ఇప్పుడే భక్తులందరూ కూడా చెప్తారు. దానికి మా అజయ్ శశి గారిని కూడా అభినందిస్తున్నాం. మరి ఇదే కాక మరి ఆయన జిల్లా మొత్తం అన్ని గ్రంథాలయాలు మండల వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం జిల్లాల 16 లైబ్రరీలు ఉన్నాయి. జిల్లా గ్రంథాలయం ఇక్కడ భువనగిరి కాక మండలాలలో 15 ఉన్నాయి. కొత్త మండలాల్లో ఇంకా 2 వచ్చినట్లేదు. సో ఈ 16 గ్రంథాలయాల మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ
ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీలను ఎవరు పట్టించుకున్నాడు లేదు అంతకుముందు. మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్, కలర్స్, అదో ఇదో అంటే ఎంతో అంతా చేసిన లైబ్రరీ మరి జిల్లా చైర్మన్ అంటే ఆర్ఎస్ సిస్టర్ గారు. సో మరి చాలా సంతోషం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 అని ముఖ్యమంత్రి గారు మరి 3 ట్రిలియన్ ఎకానమీ కదా, 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. 2047 అంటే ఇంకెన్నేళ్ళు ఉంది? 22 ఏళ్ళు ఉన్నాయి. సో ఇందులో ఇలా భాగస్వాములు ఎవరు కావాలి? యువతనే కావాలి. 2047 కు మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు, ఐటీ జాబ్ చేస్తుంటారు, ఐటీ సీఈఓలు అవుతారు. ఈనాటి యువతనే ఆ రోజు ఆ 2047 3 ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు. కాబట్టి అంటే ఈ ఇంత పెద్ద గురువులు పెట్టుకున్నాము. ఈ రోజు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. ఈ రోజు యంగ్ ఇండియా మన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి మండలానికి ఒకటి ఇంటగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం మన దగ్గర 200 కోట్లతోటి భువనగిరి నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే స్టేట్ లో మరి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యనే ఐఐటి ఏదైతుందో, ఐఐటిని అంతకుముందు ఐఐటిలో ఏం నేర్పేదంటే ఓన్లీ ఫిట్టర్లు, ప్లంబర్లు అట్లాంటివి అయ్యేది. ఈ రోజు అవి కూడా స్కిల్ ఇన్స్టిట్యూట్స్ గా తీర్చిదిద్దే కార్యక్రమం ఐఐటీలో ఏసీటీ అంటారు. అడ్వాన్స్ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏటీఐగా అంటే స్కిల్ ట్రైనింగ్ గా మనం ఈ మధ్యనే దాన్ని భువనగిరిలో ఓపెన్ చేసుకున్నాం. ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా వాటిని ఓపెన్ చేసుకున్నాం. మరి ఇన్ని చేస్తున్నాం. లైబ్రరీల మీద కూడా దృష్టి పెట్టాలిగా. లైబ్రరీల మీద కొంత దృష్టి తక్కువనే ఉంది. చదువుతోటే మేధస్సు పెరుగుతుంది, చదువుతోటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి, చాలా నేర్చుకోగలుగుతాం. అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక బుక్స్ ఉంటాయి. పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది, గాంధీ మహాత్ముని జీవిత చరిత్ర ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ ఏదైతే లైబ్రరీ ఫౌండేషన్ మరి ఆయన పేరు మీద ఉందో, ఏదైతే సాంఘిక దురాచారాలకు ఆనాడు ఇది ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి ముఖ్యంగా మహిళల సాధికారత పట్ల పనిచేసిన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదవచ్చు. వాళ్ళ అన్ని బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర. అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద మహానుభావుల బుక్స్ ఉంటాయి, వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది. మరి పెద్ద పెద్ద అట్లనే సైన్స్ గురించి ఉంటుంది, హిస్టరీ గురించి ఉంటుంది, జియోగ్రఫీ గురించి ఉంటుంది. ఇవన్నీ ఈ జనరల్ నాలెడ్జ్ తోటి ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదువుకోవచ్చు. ఇవన్నీ నేర్చుకుంటేనే సమాజానికి రేపటి రోజు మీరు ఉపయోగపడే వాళ్ళగా మీరు తీర్చిదిద్దబడతారు. కాబట్టి మీకు స్కూల్స్ పోతే మీ పాఠ్య పుస్తకాలే ఉంటాయి. ఇవన్నీ ఇట్లాంటి పుస్తకాలు ఓన్లీ లైబ్రరీకి వస్తేనే దొరుకుతాయి. కాబట్టి మీరు అట్లీస్ట్ టేక్ టైం, అట్లీస్ట్ 2 days maybe సాటర్డేనో సండేనో, సండే ఓపెన్ ఉంటుంది కదా లైబ్రరీ. సో 1 గంట 2 గంటలు వచ్చి లైబ్రరీకి వచ్చే అలవాటు నేర్చుకోండి. వాటి పుస్తక పఠనంతో చాలా నేర్చుకోగలుగుతారు. చాలా సోషల్ మన జనరల్ నాలెడ్జ్ వస్తుంది, కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈ లైబ్రరీల పట్ల యువత ఎక్కువగా మరి బుక్స్ రీడింగ్ చేయాలి. ముఖ్యంగా ఈ రోజు మన థీమ్ కూడా ఏంటంటే అగెనిస్ట్ ఇది ఇంతకుముందు డాన్స్ చేసారు, మన గర్ల్స్ డాన్స్ చేసారు. ఇది ఈ మన ల్యాప్టాప్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, సోషల్ మీడియా, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఇట్లాంటివన్నీ పెట్టుకుని ఈ రీల్స్ చూసుకుంటా ఎప్పుడు వాటితోటి టైం గడుపుతున్నారు. పిల్లలే కాదు పెద్దలు కూడా అదే పని చేస్తున్నారు. దానితో ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ కూడా కలుపుతున్నారు. కూర్చున్నా కానీ కూర్చుంటారు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, హెల్త్ ఖరాబ్ అవుతుంది, కళ్ళు ఖరాబ్ అవుతాయి, వచ్చేది ఏం లేదు, పోయేది ఏం లేదు. అవి కూడా ఎప్పుడంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. మనం ఒకరు చూసినాం అనుకో, 2 రోజులు వస్తూనే ఉంటుంది, 2 రోజులు 3 రోజులు 10 రోజులు తెలియకుండా మేము కూడా చూసే పరిస్థితి వస్తుంది. అమ్మాయి ఏదో డేంజర్ ఉందని ఆయన అని దూరం చేసుకునే పరిస్థితి వస్తుంది. అంటే ఇది తెలియకుండా అట్లాంటి అవుతున్నాయి. కాబట్టి సోషల్ మీడియా మాధ్యమాలకు మీరంతా దూరం ఉండాలి. అది దానితో బహుశా చెడే ఎక్కువైతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన టైం అంతా ఏదైతుంది ఇన్యాక్టివ్ అయిపోతుంది, కదలకుంటుంటున్నారు. కాబట్టి సో సోషల్ మీడియా, డిజిటల్ కానీ ఇట్లాంటి అన్నిటికి దూరం ఉంటూ
లైబ్రరీలకు దగ్గర కావాల్సిన అవసరం ఉంది. మరి పుస్తక పఠనం నేర్చుకోండి, పుస్తక పఠనం చేస్తే మీ జీవితానికి ఉపయోగపడేలాగా ఈ పుస్తకాలలో మరి వివిధ గ్రంథాల ద్వారా మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి సరే ఇట్లాంటి సూచనలు ఇక్కడ ఉన్న యువతకు చేస్తూ మరి ముఖ్యంగా ఈరోజు గ్రంథాలయాలకు సంబంధించి మరి ప్రత్యేకమైన దృష్టి కలెక్టర్ గారికి కూడా చెప్తున్నాం, వారికి సూచన చేస్తా ఉన్నాం. దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెడదాం. అయితే సిఎస్ఆర్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అంటే ఈరోజు అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు ఫస్ట్ ఏముంటుంది, రైతులకు మేలు చేయాలి, రైతులకు సాగునీరు కాలువలు ఇవ్వాలి, బునియాది కానీ పిల్లలు ధర్మాడి కాలువలు మా మనసు ఫస్ట్ వచ్చేది అది. తర్వాత రోడ్లు చేయాలి, జూలూరు బ్రిడ్జ్ చేయాలి, మరి సంగం బ్రిడ్జ్ కావాలి, ఇట్లాంటి ఆలోచనలు ఉంటాయి. ఫస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ మీద ఉంటుంది. సరే ఇట్లాంటి మరి భువనగిరి రోడ్ డెవలప్మెంట్ చేయాలి, భువనగిరి టౌన్ సుందరంగా తీర్చిదిద్దాలి, ఇట్లాంటివి ఉంటాయి. కానీ ఈ లైబ్రరీస్ అనేది పెద్ద సబ్జెక్ట్ కాదు. అంటే చదువుకు ఉపయోగపడడానికి చాలా పెద్ద సబ్జెక్ట్ యూత్ కు. కానీ మాకు యాక్చువల్గా మేము తలుచుకుంటే మేము ఇన్ని పనులన్నా ఇది చిన్న సబ్జెక్ట్ మాకు. అంటే ఖర్చు విధంగా కానీ ఇవన్నీ చేయగలిగితే ఇది చిన్న సబ్జెక్టే. ఈ సబ్జెక్టును తలుచుకుంటే చేయగలుగుతాం. అంటే తలుచుకోవాలి అంతే. రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ 100 కోట్లు పెడుతున్నాం. ఈ రోజు భువనగిరిలో 1100 కోట్లు పెడుతున్నాం. త్వరలో ముఖ్యమంత్రి గారిని కూడా ఇక్కడ పిలుస్తున్నాం. అంటే వారిని ఆహ్వానిస్తున్నాం. వారికి సమయం ఇస్తే ఇక్కడ సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా వారు ఇనాగ్రేట్ ఫౌండేషన్ వేయడానికి వస్తారు. ఇంకా వీలైతే మన కోరికలు కొన్ని తీర్చడానికి కూడా త్వరలో వస్తారని అనుకుంటున్నాం. సో అన్ని కోట్లు పెడుతున్నప్పుడు లైబ్రరీలకు ఎన్ని కావాలి, ఉన్నాయి 15. ఈ ఆల్రెడీ మొన్న మంచి కట్టిరు, ఇంకా 15 ఉన్నాయి. 15-50 లక్షలు అంటే కూడా 7.5 కోట్లు. నా కాన్సెన్స్కి వస్తే 4 × 50 అంటే 2 కోట్లు. సో ఇది పెద్ద సమస్య కాదు. దీని మీద సమయం వెచ్చించి దీనికి సంబంధించిన కార్యక్రమం చేస్తామని కూడా మా ఆర్ఎస్ సృష్టికి అంటే నాకు గుర్తు చేసిండు. ఏదైనా చేయాలి, మనం సిఎస్ఆర్ నుంచి పట్టుకోవడం లేకపోతే మన నిధుల నుంచి కానీ ఏదైనా చేయాలి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.